కోడ్ ఇస్తా స్కాన్ చేసుకో ఫోటో అట్లా వస్తాయి కంప్లీట్ చేయండి బయట బయట అందరూ డివిజన్ ఆడండి అన్న తర్వాత లాస్ట్ చేస్తున్నాం సైడ్ కొన్నాను సైడ్ కొన్నాను సైడ్ కొన్నాను భారతదేశంలో గారికి ధన్యవాదిస్తున్నారు. అదేవిధంగా అధిష్టానం తర్వాత అధ్యక్షుడు దయచేసి అందరూ కూడా ఆపేయండి. ఒకవేళ సమావేశం చాలా లేట్ అయింది. వివిధ కాంగ్రెస్ వచ్చిన అందరూ కూడా సంక్షేమ సంఘాల అధ్యక్షులు కానీ వాళ్ళందరూ కూడా కాన్సెప్ట్ ఫేస్ చేసుకోవాలి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇక సంఘాలు ఆపేయండి. భవానీ నగర్ నుంచి భవానీ నగర్ నుంచి దీనికి సంక్షేమ సంఘము ప్రధాన కార్యదర్శి గారు వారు కూడా ఈరోజు మరి పార్టీలో రావడం ఆహ్వానిస్తున్నాం. మల్కాజ్గిరి అభ్యర్థి వీరరాజేంద్ర గారి ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం గారు పార్టీలో చేరుతున్నారు. వారికి భారతీయ జనతా పార్టీ సహాయం పలుకుతా ఉన్నాం. అందరూ తప్పనిసరిగా స్వాగతం పలకండి. అదేవిధంగా భవానీ నగర్ సంక్షేమ సంఘం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నరసింహ రెడ్డి గారు సంక్షేమ సంఘం వాళ్ళ కాలనీకి అందరూ కూడా భవానీ నగర్ కాలనీ అన్నారు కదా. అదేవిధంగా సురేందర్ గారు కూడా మరి అతను కూడా కాలనీ సంక్షేమ సంఘం నాయకులు భవానీ నగర్ నుంచి ఈరోజు మరి అన్న రాజేంద్ర గారి జరుగుతుంది. అందరూ కూడా స్వాగతం ఉపేంద్ర గారు అంబేద్కర్ గారి నుంచి జీవరత్న గారు మరి అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా మరి
అన్న గెలుపు కోసం శ్రమిస్తాం, అన్నం గెలిపించుకుంటామని అందరూ కూడా మీ అందరూ కలుస్తామని మన పార్టీలో చేయడం జరిగిందన్న. వాళ్ళందరూ కూడా మన స్వాగతం పడుతూ ఉన్నాము. స్వాగతం ఈరోజు నాయకులు ఎర్రగూడ నుంచి యువ నాయకులు గౌతమ్ సాయి, మరి ఎర్రగూడ నుంచి మన యువ నాయకులు ఫస్ట్ ఓటు చూడాలి. ఫస్ట్ ఓటు గారికి చేస్తామని చెప్పి ముందుకు వచ్చి మరి బాధ్యత పోయినాయి. అందరి కోసం పనిచేస్తాం మేము కూడా అని చెప్పి తప్పనిసరి వచ్చిన అయిపోయింది. ఇప్పుడు ఈరోజు రాజు గారు చాలా ఈరోజు మన ముఖ్య అతిథిగా చేసిన పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేంద్ర గారు, అదేవిధంగా పట్టం భాస్కర్ రెడ్డి గారు, శైలేష్ కానీ ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా మరి మన పార్టీ నాయకులతో పాటు కొంతమంది మరి యూఎన్సీ కాలనీ సావర్కర్ నగర్ నుంచి అన్న, అదేవిధంగా మరి శుక్లా గారి వాళ్ళ బృందం వచ్చింది, అదేవిధంగా జిఎస్టీ కాలనీ నుంచి మహేంద్ర రెడ్డి వాళ్ళ బృందం వచ్చింది, అదేవిధంగా మన పెద్ద అపార్ట్మెంట్స్ ఇక్కడ మన శాంతి కాలనీ నుంచి విజయ్ గారు వాళ్ళ బృందం రావడం జరిగింది. ఇలా అనేక కాలనీ వాళ్ళు కూడా సావర్కర్ నగర్ నుంచి కానీ అనేక సంక్షేమ కాలనీ నుంచి కూడా కొంతమంది నాయకులు కలవాలన్న ఉద్దేశంతో అందరూ కూడా రావడం జరిగిందన్న. వాళ్ళ స్వాగతం పలుకుతూ మరి అన్న గెలిచేవారు కూడా ఈ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో కూడా వాళ్ళు కూడా తప్పనిసరిగా అన్నని గెలిపించుకుంటాం, తప్పనిసరిగా పార్లమెంట్ పంపిస్తామని వాళ్ళ ప్రతినిధులు మీ గురించి పనిచేయడం కూడా వచ్చారన్న. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు కార్యక్రమాన్ని సుగతి మాట్లాడతా. एक मिनट వచ్చిన ఈటల రాజేంద్ర గారికి మోస్ట్ వెల్కమ్ టు అవర్ పార్టీ. ఆల్రెడీ మన ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో, మన గోపాలన్న ఆధ్వర్యంలో, సీనియర్ మెంబర్ మా సత్యనారాయణ సార్ ఆధ్వర్యంలో బీజేపీ చాలా మంది మేము కాన్ఫిడెన్స్ తో బీజేపీ కోసమే ఓటు వేయాలని ఎంతో పనిచేస్తున్నామని, ప్లస్ మా యూత్ మా నవీన్ గౌడ్ కూడా అమిత్ షా వచ్చినప్పుడు కూడా మంచిగా రాజకీయాలు బాగా పాల్గొన్నాం సార్. కానీ ఇక్కడ వచ్చినందుకు బీజేపీ దగ్గర నుంచి బాగా వస్తే మేము చెప్పాం డెఫినెట్లీ ఈటల రాజేంద్ర మంచి క్యాండిడేట్, పైగా మా కాన్ఫిడెన్స్ కూడా ఆయన గెలిపించడం వల్ల అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ ప్రదేశాల్లో మంచి కార్యక్రమం చేస్తా ఉండండి, బేసిక్ లెవెల్లో పనిచేయండి అని అందరూ చెప్పడం వల్ల మేము అందరం కలిసి ఏకగ్రీవంగా మన బీసీ బీసీ కార్యకర్తలు కూడా ఏకమయ్యారు. డెఫినెట్లీ హిందువులకు గుర్తు వస్తుందన్న మన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర గారికి డెఫినెట్లీ గెలిపిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న. అదేవిధంగా నాటకాల నుంచి కూడా వెళ్ళి వాళ్ళ పిల్లలు కూడా వచ్చింది, వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతా ఉన్నా. జై బీసీ, జై ఈటల, జై బీజేపీ. అన్న ఈటల రాజేంద్ర గారికి మన ఎంపీ అభ్యర్థి మన రాష్ట్రంలో విచ్చేసిన సందర్భంగా
వివిధ కుల సంఘాల పెద్దలు, కాలనీ ప్రెసిడెంట్లు మరియు విద్యార్థి నాయకులు అందరూ విచ్చేసి బీజేపీ పార్టీకి మద్దతుగా ఈ రోజు అన్న సమక్షంలో జాయిన్ చేయడం జరిగింది. ఇదే స్ఫూర్తితో బీసీ సంఘాల కుల పెద్దలకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము, యువ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇదే స్ఫూర్తితో మన అందరూ తప్పకుండా గెలిపించుకోవాలి. ఆయనకు మా సంక్షేమ సంఘం తరఫున అందరి బీసీ కుల సంఘాల తరఫున మద్దతు తెలుపుతున్నారు. జై బీజేపీ. ఈటెల రాజేందర్ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. ఇప్పుడు మనం చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్న మన ప్రీతమ నాయకుడు మల్కాజిగిరి అభ్యర్థి అన్న ఈటెల రాజేందర్ గారి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరి పేరు కావాలని ఆయన చూడే అందరు కాలేదు. మహిళా సంఘ నాయకుల పేరు రాలేదు. అనిత గారు, ప్రకాష్ ఇవి చదవండి, నేను మిగతా యాడ్ చేసి చెప్తా. అనిత గారు, ప్రకాష్, తర్వాత శైలేష్, మాజీ శాసనసభ్యులు మిత్రులు ప్రభాకర్ గారు, సుభాష్ రెడ్డి గారు, పద్మారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, బాలచందర్ గారు, సునీత గారు, ప్రకాష్ గారు, అనిత గారు, అందరికీ భాస్కర్ రెడ్డి గారు, గోపాల్ గౌడ్ గారు, మోహన్ రెడ్డి గారు, వై సత్యనారాయణ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. శైలేష్ రెడ్డి గారు, ఈరోజు ఆంజనేయులు ఎక్స్ కౌన్సిలర్ గారు, అందుకని చిట్టు రాసిస్తే అన్నీ చదువుతారు. ఓ 4 సార్లు పోతే అన్నీ గుర్తుంటాయి. కానీ ఈరోజు మల్లాపూర్ డివిజన్లో నాచారం మల్లాపురా ఓన్లీ నాచారం డివిజన్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకొని ఈ డివిజన్లో రేపటి నుంచి కార్యకర్తలం, నాయకులం ఇంటింటికి ప్రచారం చేసే దాంట్లో భాగంగా మీరు ఈరోజు సమాయత్తమైనందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. ఇంకా 20 రోజులు ఉంది. 20 రోజులలో ఒక్కసారి కాదు, ఒక 4 సార్ల ప్రతి ఇంటికి మనం ఓటర్ దగ్గరికి పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ కమిటీలు వేసుకొని బూతుల వారిగా కాకపోయినా, శక్తి కేంద్రాలు ఇవాళ లేకపోయినా, మనమే 5 డివిజన్లకు 5-6 బూతుల వారిగా మనం టీములు ఏర్పడి చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ మీ నియోజకవర్గంలో చాలామంది పెద్దలు జాయిన్ అయ్యారు. సుభాష్ రెడ్డి గారు వచ్చిండ్రు, తాడూరు శ్రీనివాస్ గారు వచ్చిండ్రు, వారితో పాటుగా సుభాష్ రెడ్డి గారితో పాటుగా ఎమ్మెల్సీ జనార్దన్ గారు వచ్చిండ్రు. అనేక మంది కార్పొరేటర్లుగా పోటీ చేసిన వాళ్ళు, సీనియర్ నాయకులుగా ఉన్నవాళ్ళు చాలామంది వచ్చారు. కాబట్టి అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆ పార్టీ ఆ కండువ కప్పుకున్నప్పటికి కూడా మేము కూడా బీజేపీకే ఈసారి చేస్తున్నటువంటి మాట మీ అందరికీ కనబడతాం. పార్టీల నాయకులే పరిచయం అవుతాను. మీరు ఉన్నట్ట పోయినట్ట మాకు అంచనా చెప్తలే అని చెప్పి అనుకుంటాను. తప్పకుండా అంచనా వస్తుంది. ఇంకొక వారం 10 రోజులు పోతే
ఇంకెంత క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు దోబూచులాడినట్టుగా కనబడుతూ ఉంది, కానీ ముందు ముందు క్లారిటీ వచ్చే ఆస్కారం అయితే ఉంది. కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఏ ఆశయం కోసం ఏ ఎజెండాతో ఓట్లు అడగాలనో వాళ్ళకి అర్థమైతే లేదు. అంతకుముందు అంటేనేమో తెలంగాణ ఉద్యమ ఆశయాన్ని పార్లమెంట్లో మనం మాట్లాడాలంటే ఓట్లు కావాలి మనకని చెప్పి ఉద్యమం అప్పుడు చెప్పింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన ప్రయోజనాల కోసం మనకు రావాల్సిన నిధుల కోసం మన హక్కుల కోసం పార్లమెంట్లో కొట్లాడడానికి ఓట్లేమని చెప్పింది. నా అది లేదు, నా ఇది లేదు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడగానో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇవాళ ఆ పార్టీ ఇర్రిలవెంట్ పార్టీ అని చెప్పి మనం అంటలేదు, ప్రజలే మాట్లాడుకునే స్థాయికి వచ్చింది. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉత్సాహంగా పోయి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఒకవేళ అడిగినా కూడా పెద్ద రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి అది రోజుంత తరిగిపోతున్న పార్టీ. కాబట్టి అది ఆ లెవెల్లో కూడా ఉండేటువంటి పార్టీ కాదు. రెండవది, ఇంత తొందరగా కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిలో అబాస్పాలు అవుతుందని చెప్పి ఎవరు ఊహించలేదు. ఇవాళ చెప్తా ఉన్నారు సర్వే సంస్థలు కావచ్చు, రాజకీయ పండితులు కావచ్చు, లేదా విశ్లేషకులు కావచ్చు, చెప్తున్న మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత తగ్గిపోతుంది సార్ అంటున్నారు. ఎందుకో వాళ్ళు ఇంపాక్ట్ లేదు వాళ్ళ పార్టీది అని చెప్పి మాట్లాడతారు. కారణం ఏంటంటే పూటకో మాట మాట్లాడడం, రేవంత్ రెడ్డి గారు పూటకో మాట మాట్లాడడం. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీల గురించి వాళ్ళు ఇలా మాట్లాడతలేరు. ఒక్క హామీ గురించి మాట్లాడలేదు. నిన్న కొంచెం మాట్లాడినట్టుంది. రూరల్ ఏరియాలో రైతుల ఓటు రాకపోతే ఆగమైపోతా అని చెప్పి నేను 600 ఏదో ఒట్టు పెట్టుకున్నట్టున్నది. ఆగస్టు మాసం కల్లా 2 లక్షల రూపాయలు రుణమాఫీ తప్పకుండా చేస్తా అని చెప్పినట్టుగా చూస్తున్నాం. కానీ పచ్చి అబద్ధం అది. ఎందుకంటే ఒకటే ఫైనాన్షియల్ ఇయర్లో 34 వేల కోట్ల రూపాయలు ఒకేసారి బ్యాంకులకు పే చేయగలిగే శక్తి లేదు. మొన్న ఈ మధ్య కూడా మన ప్రధానమంత్రి గారిని కలిసి, ఆర్థిక మంత్రి గారిని కలిసి, అమిత్ షా గారిని కలిసి చిప్పచేతికి ఇచ్చిన కేసీఆర్ గారు మమ్మల్ని ఆదుకోకపోతే జీతాలు కూడా ఇవ్వాలి పరిస్థితి అని చెప్పి వేడుకుంటే నాకు తెలిసి ఒక 9,000 కోట్ల రూపాయలు రుణం కింద అలౌ చేసినట్టున్నారు. అది కనుక అలౌ చేసి ఉండకపోతే ఇవాళ ఈ మాత్రం కూడా ఈ వ్యవస్థ నడిచేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి గట్లాడి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఈ హామీలు అమలు చేస్తున్న విశ్వాసం ప్రజలు లేదు. అందువల్ల ఇయంగా ఇచ్చిన హామీలు కానీ ఇవాళ చేసినట్లు నాకు అర్థమవుతలేదు. అందువల్ల అమ్మతోడు అయ్యతోడు దేవునితోడు అంటే ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇది, గవర్నమెంట్ ఇది, ముఖ్యమంత్రి ఆయన చాలా కింద మీద అవుతున్నాడు. చాలామంది ఈ మధ్య ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి కేసీఆర్ కూడా బాగా మాట్లాడుతున్నాడు. అంటే ఈ ప్రభుత్వం విఫలమైపోయింది, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం ఉండదు, మళ్ళీ మనమే వస్తా అని చెప్పి అనుకుంటున్నాడు. నా వాళ్ళు రారు, నా వీళ్ళు రారు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్ర ప్రజానీకానికి మళ్ళీ దిక్సూచిగా మిగిలే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబోతుంది. మన ఏ ప్రభుత్వాన్ని మనం కూల్చే ప్రయత్నం చేయం. ఇక మన సంస్కృతి అది కాదు, మన కల్చర్ అది కాదు. మన మీద పదే ఆరోపణ చేస్తాడు మహారాష్ట్ర గురించి. యాక్చువల్గా మహారాష్ట్రలో శివసేన భారతీయ జనతా పార్టీ రెండు కూడా అనాదిగా మిత్రపక్షాలు కలిసి పోటీ చేస్తే మహారాష్ట్ర ప్రజానీకమంతా కూడా ఈ కూటమికి మీకు అధికారం కోసం వాళ్ళు అవకాశం ఇచ్చారు. కానీ శివసేన మనల్ని మోసగించి వాళ్ళకు బద్ధశత్రువైన, సిద్ధాంతపరంగా కూడా బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీతో ఎంసీపీతో దత్తగట్టి వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి అయిన విషయం మీకు తెలుసు. అక్కడ మహారాష్ట్ర ప్రజానీకం దాన్ని జీర్ణించుకోలే,
శివసేనలో ఉంటుండే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోయింది. బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీతో ఎట్లా కలుపుతాం మనం? అసలు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏంది, మనం చేస్తున్న పని ఏందని చెప్పి తిరుగుబాటు చేసి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో ఎంసీపీతో ఉండం, మేము భాజపాతో బీజేపీతో ఉండమని చెప్పి వాళ్ళే మొత్తం బయటకు వచ్చి మళ్ళీ మనతో కలిసి ఏ ప్రజలైతే కలిసి ఉండమని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయమని మ్యాండేట్ ఇచ్చిందో దాన్ని ఆచరించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప మనం ఎవరికి కూర్చోలేదు. కాబట్టి ఎక్కడైనా మనం పార్టీలో మారినప్పుడు కూడా ఇతర పార్టీ నుంచి మనకు ఎమ్మెల్యేలు వస్తే రాజీనామా చేసే తరఫున వచ్చింది తప్ప రాజీనామా చేయకుండా ఎవరు రాలి. నేనున్నా సబితా ఇంద్రారెడ్డి గారు లెక్కను, తలసాని శ్రీనివాస్ యాదవ్ లెక్కను పార్టీ మారి అడ్డదారిన మంత్రి పదవి తెచ్చుకునే సందర్భం లేదు. నేను ఇలా భాజపా రాజీనామా చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ ప్రజల ఆశీర్వాదం పొంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడికి వచ్చింది తప్ప నేను అదే శాసనసభ్యుడిగా మన పార్టీ కొనసాగాను. మన పార్టీ తీసుకున్నప్పుడు ఆ మాట చెప్పింది, అనెథికల్గా మనం ఉండొద్దు, భాజపాతో ఉండాలి తప్ప బీజేపీతో ఉండొద్దు అంటే నేనే దానికి కట్టుబడిన సార్ నేను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగు. అవసరమైతే ఖాళీగా ఉంటే తప్ప ఆ పార్టీలో గెలిచి మళ్ళీ ఈ పార్టీ కళ్ళు కప్పుకొని ఉండేటువంటి సంస్కారం నాకు లేదని చెప్పినాం. అట్లా భారతీయ జనతా పార్టీకి సిస్టమ్స్ పద్ధతులు ఉంటాయి తప్ప వాళ్ళ లెక్క చెయ్యం మనం. కాంగ్రెస్ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ బరిదెగించి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్ననాడు కూడా రాజశేఖర్ గారు గట్టిన 10 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయింది. వాళ్ళు రాజీనామా చేయకుండా తీసుకుపోయింది. స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టే సాగిపోయింది కానీ సప్పుడు లేదు. అందువల్ల ఇవాళ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏ తప్పు చేసిందో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. కేసీఆర్కి ఏం గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అదే గతి పట్టబోతుందని చెప్పి ఇవాళ ప్రజలు భావిస్తారు. అవసరం లేకుండా అడ్డగోలుగా ఈ పని చేస్తారు. మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి గారు లేక ముఖ్యమంత్రి అయితే ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చిందో గా హామీల అమలు కోసం తల్లాడుతానేమో, కష్టపడతానేమో, ప్రణాళికలు రచిస్తానేమో, చర్చిస్తానేమో అని చెప్పి అనుకున్నా. కానీ ఇచ్చిన హామీలు గాలి వదిలిపెట్టిండు. రోజు తెల్లాలైతే పొదుగుతే రాజకీయాలు తప్ప ఏది పడుతుందే మాట్లాడు తప్ప ఇంకోట్లేదు. నరం లేని నాలుక అంటారు దాన్ని. ఇవాళ ఒక మాట రేపు ఒక మాట మాట్లాడితే నరం లేని నాలుక. అన్ని కాంట్రవర్సీ అవుతున్నాయని, అన్ని కాంట్రవర్సీ. ఉద్యమం చేసినాడు మాట్లాడితే చెల్తుంది, ప్రతిపక్షంలో మాట్లాడినప్పుడు తెలుస్తుంది. కానీ అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేసిన తర్వాత కొన్ని మాటలు చెల్లవు. మొన్న ఏదో సభలో చూసిన మానవ బాంబునై పేలుతాడట. మానవ బాంబు. నేను మానవ బాంబు పేలడానికి నువ్వు కావన్నా? మానవ బాంబు పేలడానికి టెర్రరిస్ట్ సంస్థలు చేసుకోగలి మానవ బాంబుగా నువ్వు పేలడానికి గింత పెద్ద ఎలక్షన్స్, గిన్ని ఓట్లు, గింత కథ చేసి నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. రాజ్యాంగబద్ధంగా నువ్వు ఆ పదవిని అధిష్ఠించి ఇలా రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడేటువంటి చిల్లర సంస్కృతి పట్ల ఎవరికి ఇష్టం లేదు. ఇంకా మానవబాబు పేరుడే కాదు, పేగులు వేసుకుంటాడు, పేగులు భుజాలు వేసుకుంటాడు. అంటే గంత బజార్లో వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అందుకనే వాళ్ళకి చాలా తొందరగా మసకబారిపోయింది, తొందరగా అభాసపాలు అయిపోయింది. వాళ్ళ భాష పట్ల, వాళ్ళ బిహేవియర్ పట్ల, వాళ్ళ పద్ధతి పట్ల విసిగిపోయింది. కాబట్టి రేపు ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూర్చాల్సిన అక్కర్లేదు. ఈ ప్రభుత్వాన్ని వాళ్ళే కూల్చుకుంటే తప్ప ఎవ్వడు కూర్చే అక్కర్లేదు. ఇలా ఇప్పుడు ప్రభుత్వం ఒక్కడి సఖ్యత లేదు, కొత్తోళ్ళకు పాతలకు సఖ్యత లేదు. అనేక రకాల వైరుధ్యాలని ఇవాళ అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బులు సంపాదించకుండా ప్రభుత్వంగా కూడా ముద్రపడేది. 4 నెలలనే 4,000 కోట్లు వసూలు చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నేను మాట్లాడలే. కానీ బయట ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా బాధ్యత కలిగిన మొప్పలు మాట్లాడే మాట ఏంటంటే 4 నెలల కాలంలోనే 4,000 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పి ఇలా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత లూజ్గా ఉందో, ఈ ప్రభుత్వం ఎంత బాధ్యత లేకుండా ఉందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు అంటున్నారు ఈసారి కనుక 14 గెలిపిస్తే 14 సీట్లు మళ్ళీ గెలిపిస్తారట. వాళ్ళు ముదిరాలకడ మంత్రి పదవి ఇస్తారట, ఇచ్చిన హామీలు అమలు చేస్తారట. అంటే 14 సీట్లు గెలిచేది లేదు, ముదిరాలకు మంత్రి పదవి ఇచ్చేది లేదు. 14 సీట్లు గెలిచేది లేదు, ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదు. అందుకని ఇవాళ మనం వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చివరికి నమ్మకుంది ఏంటంటే ఈ మల్కాగిరిలో బస్తీలలో తిరుగుతున్నాడ. తిరిగి ఆ బస్తీలలో ఉన్న జనాలంతా ఓట్లు ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవని చెప్పి సెగ్రిగేట్ చేస్తున్నాడ. ఏం చేస్తారంటే ఇక పైసలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే బస్తీలు
ఒకనాడు బస్తీలు కాదు. ఆనాడు అంటేనే గుడిసెలు ఉండే, ఆనాడు ఏమో చాలా బ్యాక్వర్డ్గా ఉండే నడిచింది. కానీ ఇవాళ అన్ని ఇళ్లలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు. బస్తీలు పేరుకే కానీ మంచి బ్రహ్మాండమైన ఇళ్ళు వచ్చినాయి. ఇవాళ కాలనీలలో అపార్ట్మెంట్లలో ఎట్లా ఆలోచన చేస్తుండో బస్తీలో ఉన్న ప్రజలు కూడా గట్టే ఆలోచన చేసే స్థితికి ఎదిగినటువంటి జ్ఞానం మర్చిపోయినటువంటిది. అయినా వాళ్ళు ఇలా బస్తీలో ఉన్నటువంటి జనాన్ని వాళ్ళ ఓట్లను లెక్క పెట్టుకొని రేపు పైసలు ఇచ్చే ప్రయత్నం చేస్తారట. కానీ రేపు ఎప్పుడు అర్థమవుతుందంటే మన పైసలు వృధా అయిపోయినాయి అని చెప్పి ఎప్పుడవుతుందంటే 4వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది. 4వ తారీఖు అప్పటిదాకా వాళ్ళకు అంటాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏమో మనకి ఎవరు ఓటేసినట్లేదు అని చెప్పి చేతులు తీసారు. కాంగ్రెస్ పార్టీ ఏమో దింపుడు కళ్ళంకాడి ఆశతో అధికార అహంకారంతో ఇవాళ వాళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఆ రిపోర్ట్లు పర్వాలేదు సార్ పోయి వాళ్ళ మెప్పు కోసం దొంగ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళ మెప్పు కోసం సర్వే రిపోర్ట్ వస్తాయి. ఆ దొంగ రిపోర్ట్లను చేసుకొని వాళ్ళు ఆశపడుతున్నారు. వాళ్ళ ఆశ ఆడి ఆశ అనేది జ్ఞానం ఉంటేనే ఒక వారంలో తెలిసిపోతుంది. ఇప్పటికే తెలియాలి వాళ్ళకు. ఏ కాలనీకి పోయినా మేము ఇవాళ తిరిగి వస్తుంటే ఎక్కడికన్నా పోవాలంటున్న మాట ఏంటంటే, సార్ ఎందుకు కష్టపడుతున్నారు సార్, ఎందుకు మీరు తిరుగుతున్నారు సార్, మేము ఆల్రెడీ కాలనీనే మేమే మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసుకున్నాం భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలి, మోడీ గారికే ఓటు వేయాలి. ఇంత మంచి వాతావరణం కింద ఉంటే మరి వాళ్ళ సర్వే సంస్థలకు ఏమర్థమవుతుంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమర్థమవుతుంది, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఏమర్థమవుతుందో మరి నాకైతే అంటే అర్థమై కూడా అర్థం కాలని నటించి ఇవాళ వాళ్ళు మనకు అబద్ధాలు చెప్తున్న కనపడతా ఉంది. కాబట్టి దయచేసి మనకు మంచి అవకాశం, నేను గతంలో ఒకసారి చెప్పిన మళ్ళీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఎంత మంచి అవకాశం వచ్చిందంటే ఏ ఇంటికి పోయినా కూడా నీకు ఎదురుబడి ఎందుకు వేయాలని చెప్పి అడిగే ప్రశ్నల కొడవలు అయితే లేవనుకుంటున్నాను. స్మూత్గా ఏ ఇంటికి పోయినా కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చి ఏస్తంపో బిడ్డ మోడీ గారికి ఏస్తంపో బిడ్డ అని చెప్పే వాళ్ళని చూస్తాం తప్ప మీకు ఎక్కడ మీకు ఎదురు ప్రశ్న వేసే వాళ్ళు కానీ ప్రశ్నలు అడిగే వాళ్ళు కానీ ఎందుకు వేయాలన్నారు కానీ అది లేదు. అది నీకు దొరికిన పార్టీ ఇచ్చిన గొప్ప వరం. నాలాంటి వాళ్ళు కూడా నాకు తెలిసి నేను తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుపెట్టి ఇవాళ వరకు గుర్తుపట్టిన మనిషి ఉండడు. నన్ను గుర్తుపట్టినటువంటి ఇల్లు ఉండదు. ఎక్కడైనా నార్త్ ఇండియన్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకు తెలియకపోవచ్చు, లేదా పూర్తిగా సమాజం నుంచి వెళ్ళి దూరమైన వాళ్ళకు తెలియకపోవచ్చు. కానీ 90-95% మందికి నేను కూడా తెలిసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చర్చించుకుంటాను, మోడీ గారికి ఓటేయాలి, అక్కడ మోడీ గారితో పాటుగా ఇక్కడ ఈటలన్నా కూడా ఓటేయాలని చెప్పే చర్చ మీకు వినబడుతూ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ రెండు మనకు పెద్ద అస్త్రాలు, పెద్ద పాజిటివ్ అంశాలు. కాబట్టి మీరు టైం వృధా చేసుకోకుండా ఎక్కడికక్కడ ఈ 20 రోజుల పాటు పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మీరు పట్టించుకోకపోతే ఇది నడిచే ఆస్కారం లేదు. మీరు ఐక్యంగా కనుక ముందుకు కదిలితే శత్రు గడగడలాడేటువంటి ఆస్కారం ఉంది, శత్రు డీలపడేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మీ ఐక్యత, మీ కమిట్మెంటు, మీ పనితనాన్ని చూసి ఇలా శత్రు గడగడలాడాలి. కాబట్టి అదంతా కూడా ఇంకా 20 రోజుల పాటు ఉంది. కాబట్టి మీరు నిత్యం ఆ పనిలో నిమగ్నమై పార్టీని గెలిపించడంలో, రేపు మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారం తేవడంలో, ఈ ఎన్నిక రేపు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎన్నికలకు పునాదిగా పనిచేసే ఆస్కారం ఉంటుంది. కార్పొరేట్ ఎన్నికలు వచ్చినా, సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా, ఇలా సింగిల్ విండో చైర్మన్ ఎన్నికలు వచ్చినా, చివరికి మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా, అన్ని ఎన్నికలకు ఈ ఎన్నికలు గీట్రాయిగా ఉండబోతుంది. మనం 10-12 సీట్లు గెలిచే ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఎక్కడ కూడా తక్కువ లేము మనము. ఇవాళ వరంగల్లో కూడా గెలుస్తామని చెప్పి రిపోర్ట్స్ వస్తాయి. 17లో 12 సీట్లు గెలుస్తాయని చెప్పి రిపోర్ట్ వస్తాను. ఫస్ట్ టైం హైదరాబాద్లో కూడా కొట్లాడుతున్నారు అని చెప్పే రిపోర్ట్స్ మీకు వస్తున్నాయి, చూస్తున్నారు. అంటే ఎక్కడ మన అభ్యర్థి డీలా పడతలేడు, ఎక్కడ మన అభ్యర్థి నువ్వా నేనా అన్నటువంటి తప్ప మనం గెలిచేది లేదు కదా భావన లేదు. ఇంతకుముందు అక్కడక్కడ మనం గెలిచేది ఉందా చేసేది ఉందా అనే భావన ఉండే. కానీ ఫస్ట్ టైం అని కూడా మొత్తం ఈ 44 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఫస్ట్ టైం పక్కా గెలుస్తామని చెప్పి 17 సీట్లకు కొట్లాడుతుంది. కాబట్టి ఇంత గొప్ప వాతావరణంలో దాన్ని మనం చోదక శక్తులుగా ఉండి క్యాటలిస్ట్ లాగా పనిచేసి ప్రజల్ని డ్రైవ్ చేసి ఇలా విజయాన్ని చేకూర్చాలని చెప్పి పేరున మీకు విజ్ఞప్తి చేస్తూ ఒక చిన్న అప్పీల్. కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు ఉంటారు. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా రాజకీయ పార్టీలు అనుభవం ఉన్న ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లయితే భారతీయ జనతా పార్టీలో అనుభవం ఉంటుందో ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆయా పార్టీలో అనుభవం ఉన్న ఉంటారు, రాజకీయ అనుభవం ఉన్న ఉంటారు. అంతిమంగా
నాయకుడికి గీట్రాయి ఏంటిది? నాయకుడికి గీట్రాయి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ, ఎలక్షన్లో పాల్గొనే రాజకీయ పార్టీ 100% గెలుపు ఓటమే గీట్రాయిగా ఉంటుంది తప్ప వేరే గీట్రాయి ఉండేటువంటి ఆస్కారం లేదు. ఎన్నిసార్లు మనం పోటీ చేసినాం, ఎన్నిసార్లు గెలిచినాం, ఇదే గిట్రాయిగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కొత్త వాళ్ళు పాత వాళ్ళని డిమార్కేషన్ లేకుండా, పాత వాళ్ళు పాత గుంపులు పెట్టి గుసగుస, కొత్త వాళ్ళు కొత్త గుంపులు పెట్టి గుసగుస పెట్టకుండా అందరం కలిస్తేనే, అందరం వచ్చింది కొత్త వాళ్ళు కూడా వచ్చింది పార్టీని గెలిపించడం కోసమే. కాబట్టి పాత వాళ్ళం ఉన్నాం, 44 ఏళ్ళుగా కళ్ళలో వత్తులేసుకొని నా పార్టీ గెలవాలని తాపత్రయపడుతున్నటువంటి కార్యకర్తలు వాళ్ళ ఆశ నెరవేరాలంటే ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా అక్కడ చేర్చుకొని ఇలా ఆ తేడా కనబడకుండా మనం చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎవరైనా ఇలా మీరు కొట్లాడితేనే, మీరు ఈ పని చేస్తేనే, ఈ పార్టీని సాగితేనే ఇతర పార్టీల వాళ్ళు వస్తుంది తప్ప లేకపోతే వేరే వాళ్ళు వచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఎక్కడైనా గట్టే ఉంటుంది, ఎక్కడైనా గట్టే ఉంటుంది, ఏ పార్టీకైనా గట్టే ఉంటుంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మాకు పొలిటికల్ లీడర్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది మాకు పొలిటికల్ షేప్? చాలా రోజుల తర్వాత వచ్చింది. 2001లో మేము పార్టీ పెట్టిన తర్వాత మాకు పొలిటికల్ షేప్ లేకుండే. 2004లో 26 మంది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మాకు పొలిటికల్ షేప్ వచ్చింది. అట్లా మెల్లమెల్లగా పోయి ఇలా 2014 వరకు గెలవడమే కాకుండా చాలామంది అనుకున్నారు 20 సంవత్సరాల వరకు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కదిలించినోడు లేడు, ఓడగొట్టోడు లేడని చెప్పాడు. ఎవడా మాకు అడ్డం వచ్చినోడు, ఎవడా మాతో పోటీ పడ్డాడు కేసీఆర్ చెప్పి. కానీ 10 ఏళ్ళనే కథ అయిపోయింది. అంటే అహంకారం పెరిగిపోయింది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని మిస్యూజ్ చేసినవాడు, ప్రజల్ని తులనాడినవాడు, ఏ ప్రజలైతే అధికారం ఇచ్చిందో ఆ ప్రజల్ని మర్చిపోయిన వాడు, తులనాడేవాడు ఎట్లుంటుందో కేసీఆర్ సజీవ సాక్ష్యం. కాబట్టి దయచేసి ఇవాళ పార్టీ పెరిగింది కానీ విరిగింది కేవలం నాయకత్వం యొక్క దానివల్ల. కానీ మన పార్టీ అది మన నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ. 27 సంవత్సరాలు గుజరాత్లో అధికారం నడిపిన తర్వాత కూడా మళ్ళీ ఎన్నికలకు పోతే మళ్ళీ ఒక 5 సంవత్సరాలకు పట్టం కట్టినంటే ఎంత పటిష్టమైన పార్టీ, ఎంత పగటిబంది ఉన్న పార్టీ మనం తెలియాలి. మన మధ్యప్రదేశ్లో అట్టే జరిగింది. అంటే ఇన్ని సంవత్సరాలు కాన్స్టాంట్గా అధికారం రావడం ఈ కాలంలో చాలా కష్టం. అంటే జాతీయ నాయకత్వం పార్టీ చాలా పగటిబందిగా ఉన్నది. చాలా మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ కథం తొక్కుతున్న పార్టీ. కాబట్టి ఇవాళ మన పార్టీని, హైకమాండ్ని మనం తక్కువ అంచనా వేయొద్దు. ఇవాళ చూడండి, బండకేసి కొట్టింది. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీని బండకేసి కొట్టి మళ్ళీ లేవకుండా చేసి రేపు 2047 వరకు 100 సంవత్సరాల ఉత్సవాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే, ప్రభుత్వంలోనే నడుపుతున్నటువంటి స్థాయికి అంత ఈజీ కాదు. ఇవాళ చాలామంది నినాదాలు ఇస్తారు కానీ అవి సక్సెస్ కావు. 2020 అని నినాదాలు ఇచ్చారు, కాలే. ఇలా కేసీఆర్ 40 ఏళ్ళు అన్నాడు, కాలే. కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళని కాలే. కానీ ఇవాళ మోడీ గారిది మన రోజంతా గ్రాఫ్ పెరుగుతుంది తప్ప తగ్గింది లేదు ఎక్కడ. చాలా ఇది శుభసూచకం, ఇది చాలా శుభసూచకం. నాకు తెలిసి వచ్చే కాలంలో భారతీయ జనతా పార్టీదే చరిత్ర దేశంలో. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా గల్లెగిరేసి గర్వంగా చెప్పిన స్థాయికి వస్తానని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి దయచేసి మనం బాధ్యతను విస్మరిస్తే ఇవాళ ఇక్కడ నాకు ఇబ్బంది అవుతుందని అనుకోకుండా పార్టీకి ఇబ్బంది అవుతుంది, పార్టీకి ఇబ్బంది అయినాడు నీకు కూడా ఇబ్బంది అవుతుందని విషయం మర్చిపోదని చెప్పి మనం చేస్తూ సెలవుకున్నా. భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే. అన్న మీరు చెప్పి